డివోషన్ ఛానళ్ళు ఇస్తున్నా. ఎందుకంటే పిల్లలకి కోర్స్ ఇప్పుడు 25-30 సంవత్సరాలు పిల్లలానే ఉంటున్నారు. వాళ్ళ ఆలోచన విధానం, లైఫ్ అంటే ఏంటో తెలియట్లా, అండ్ ప్రేమ అంటే తెలియటం లేదు. కలిసి బతకాలని నిర్ణయించుకున్నప్పుడు, ఎవరైనా అడ్డు చెప్పినప్పుడు, మీ కాళ్ళ మీద నిలబడగలరు అనుకున్నప్పుడు, ఆ రకంగా అడుగు వేసినప్పుడు మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తున్నారు? ఒకవేళ వచ్చారు అనుకుందాం, మళ్ళీ మిమ్మల్ని వెనకలాట ఇంకా ట్రై చేస్తున్నారు వేరే వాళ్ళు అనుకుందాం, వెయిట్ చేయండి, లేదా మళ్ళీ సమయం చూసుకుని వెళ్ళిపోండి. నేనేమంటానంటే పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోని నేను చెప్పను. పెద్దవాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకోండి. వాళ్ళు కాదుకూడదంటే మీరు సెటిల్డా, మీరు మేజర్లా హ్యాపీగా చేసుకొని దూరంగా వెళ్ళి హ్యాపీగా బతకండి. వాళ్ళు ఎదుర్కొంటే బిల్డప్ కొడుతూ మళ్ళీ తప్ప చేయకండి. బట్ ఏమవుతుంది, ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు, హైదరాబాద్లో 3 నెలలు ఉన్నారు. ఇక పెళ్లి చేసుకున్న 3 నెలలు ఉన్న ఊరికి వస్తే ఒప్పుకుంటారు అనుకున్నారు. మన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం దగ్గర ముస్తఫియాన సమేత ఒక ఊరు. సరే, ఆ అబ్బాయి పేరు అనుమల రాకేష్ రెడ్డి, ఆ అమ్మాయి పేరు వచ్చేసి హారిక. ఆ అమ్మాయి నర్సుగా చేస్తుంది, ఈ అబ్బాయి డ్రైవర్గా చేస్తున్నాడు, ట్యాక్సీ డ్రైవర్ సమేతం. ఆ అబ్బాయి వయసు 27, ఈ అమ్మాయి వయసు 24. మంచి ఈడు జోడు జంట వాళ్ళే. సరే, ఫస్ట్ ఇళ్ళలో చెప్పారు, ఒప్పుకోలేదు. ఇంకా తర్వాత పెళ్లి చేసుకున్నారు, హైదరాబాద్లో ఉన్నారు ఒక 3 నెలలు. ఆ తర్వాత మరి ఊర్లో కబురు పెట్టారో మరి వీళ్ళు వెళ్ళారు, కానీ ఊరు వెళ్ళారు. ఊర్లో పంచాయతీ పెద్దలు సెటిల్మెంట్లు సస్యమేరా అని చెప్పేసి రాకేష్ల అమ్మ నాన్న అన్నారు. ఈలోపు ఇక ఆ అమ్మాయి పాపం ఇంకెవరి దగ్గర వాళ్ళ దగ్గర అంటే మళ్ళీ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించేశారు, ఈ అబ్బాయిని తెచ్చేసుకున్నారు. ఈలోపు ఆ అమ్మాయి ఆత్మహత్యత్నం చేసింది. అది తెలిసి పోలీస్ కేసు అయింది. పోలీసులు ఏం చేశారంటే రాకేష్ల అమ్మ నాన్న పిలిపించారు, వెళ్ళారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. సరే అంటే త్వరలో పెళ్లి చేస్తాంలే అన్నారు. ఆ అమ్మాయి చనిపోవడానికి ట్రై చేసింది, లక్కీలీ బతికింది. కౌన్సిలింగ్లో వాళ్ళ అమ్మ నాన్న, రాకేష్ల అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారు పెళ్లికి. ఇంతలో ఈ రాకేష్కి ఏమనిపించింది, మరి ఎవరు నన్ను చెప్పారా మరి ఏమనిపించింది తెలియదు, కానీ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మీరు పెళ్లి చేయట్లా, మీ పెళ్లి చేయర్రా ఇంకా అని చెప్పేసి ఎవరు ఏదో చెప్తే ఆ పిచ్చోడు, ఆ పిల్లవాడు నిజమే నమ్మేసేసి గడ్డి మందు తాగేసి చనిపోయాడు. పురుగు మంది తాగాడు. ఈలోపు ఆ అబ్బాయిని ఆసుపత్రి చేర్చారు, నిన్న చనిపోయినటువంటి పాపం. ఈ విషయం ఆ అమ్మాయికి తెలిసింది. అప్పుడైతే ఆ అబ్బాయి పురుగుల మంది తాగాడన్నారో ఇక ఆ అమ్మాయిని తీసుకెళ్ళి నెర్మెట్ట ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచారు. ఆ అమ్మాయికి నాన్న లేడు, వాళ్ళ అమ్మ కూలి పని చేసుకుంది, మొత్తం ఈ అమ్మాయి నర్సు కాడు. ఇక్కడ రాకేష్ అక్కడ ఒక పిల్లవాడే, వాళ్ళ కొడుకు. ఇప్పుడు రాకేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఆత్మహత్య చేసుకున్నాడు పాపం, ఇంకంతే చనిపోయాడు పాపం. ఈ లోపల ఇక అమ్మాయి అప్పటికే డిప్రెషన్లో ఉంది. ఇంకెప్పుడే చనిపోయడం తెలిసిందో 1 డే గ్యాప్ ఇచ్చింది, వెళ్ళింది, ఊరేసుకొని చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మకి పాపం ఇంకా ఎవరు లేరంటే కదా, ఇంకా భర్త లేడు, బిడ్డ లేదు, ఒక్కతైపోయింది అక్కడ. ఏది ఆడపిల్ల హారిక సైడు. ఇక రాకేష్ సైడ్ వద్దాం, చెట్టు ఎదిగిన పిల్లోడు, ఒక్కనొక్క కొడుకు చనిపోయాడు. ఇంక వాళ్ళకి ఎవరు లేనట్టే, వాళ్ళకి పిల్లలు. ఇక్కడ ఎవరు ఏం సాధించారు? ప్రేమించినందుకు గాను, పెద్దలు ఒప్పుకున్నందుకు గాను వెళ్ళి వేరే చోట పెళ్లి చేసుకున్నారు, బతకాల్సింది కదా. మరలా ఊరొచ్చి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా వెయిట్ చేయకుండా ఇలా చనిపోదాం నువ్వు ట్రై చేసి నువ్వు చనిపోయి చెప్పేసి అమ్మాయి చనిపోయి, ఇది ఎట్లా ప్రేమ అయింది? జీవితం అంటే అసలు ఏంటి తెలుస్తుందా మీకు? నిన్నో మొన్న చెప్పినట్టున్నా, ప్రేమ అంటే ఆనందం, ప్రేమ అంటే సంతోషం. మీకు సంతోషాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఆ సంతోషాన్ని మీరు జీవితాన్ని ఇస్తూనే ఉండండి. వారికి అర్హత లేదు అన్నప్పుడు ఆపేయండి. దాని అర్థం ఏంటంటే మీరు కలిసి ఉన్నా దూరంగా ఉన్నా మీరు ప్రేమించిన వాళ్ళని సంతోషంగా ఉంచండి అయ్యా. అదేనయ్యా ప్రేమ అంటే. ఈ మాట కూడా తెలియపోతే ఎట్టాగయ్యా? కలిసి బతికారు, కొన్నాళ్ళు కలిసి ట్రావెల్ చేశారు, ఫోన్లోనో బయట ఎట్లానో, ఆ తర్వాత సెట్ అవ్వట్లేదు, అమ్మాయి అబ్బాయి దూరం జరిగారు, వదిలేయండి. ఇంకంతే వాళ్ళ జీవితం వాళ్ళని వదిలేయండి. మీకు వాళ్ళ లైఫ్లో వాళ్ళు కనపడద్దు వద్దనుకుంటే వదిలిపడేసండి మొత్తం. లేదు వాళ్ళు వెళ్ళిపోయారులే, వాళ్ళు ఎక్కడన్నా బాగుంటే అనుకుంటారా? మీరు అలాగే వాళ్ళ బాబు కోసం ట్రై చేయండి. లేదంటారా దేవుడికి దండం పెట్టండి, వాళ్ళు రోజు బాగుండాలి. ఇంకెంతమంది ఏం కావాలి? అలా కాదు, కలిసి బతకాలని డిసైడ్ అయ్యన్నారు. ఓకే రైట్, మేజర్లు మీ కాలంలో నిలబడ్డారు, వెళ్ళి పెళ్లి చేసుకోండి, వెళ్ళి దూరంగా వెళ్ళి బతకండి. ఏంటి అసలు ఇది అకస్మాత్తుగా చనిపోవటాలు? అతను చనిపోయాడు, ఈమె చనిపోవటం, లేదా ఈమె ఆత్మహత్యత్నం చేయమని చెప్పేసి ఆయన ఆత్మహత్య ప్రయత్నించడం. ఇప్పుడు ఇద్దరు లేరు. తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేస్తున్నా, పిల్లలు అనేవాళ్ళు ఉంటే ఎలాగలా బతకవచ్చు. ఆ పిల్లలే లేకపోతే ఇంక పెద్దవాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచించుకోండి.